సో మొదలు పెట్టినప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి మొదలు పెట్టేయకూడదు. మనం ఉగ్గని కలిపేసి పెట్టేస్తూ ఉంటారు. లేదు, ఫస్ట్ మీరు అరటిపండు పెడదాం అనుకున్నారు, లేదా అన్నం పెడదాం అనుకున్నారు, సో కొంచెం మెత్తగా లేదా పొడి కొట్టి ఉడికించండి. బియ్యం వేపించి పొడి కట్టి ఉడికించండి. కొంచెం నాకిచ్చండి. రెండో రోజు కొంచెం, మూడో రోజు కొంచెం, నాలుగో రోజు ఇంకొంచెం పడింది అనుకున్నాక అందులో కొంచెం పెసరపప్పు కందిపప్పు వేసి అలా అది కూడా కొంచెం కొంచెంగా పెంచుకోండి. ఒక స్టేజ్ వచ్చాక ఏంటంటే పప్పు ఒకటైతే అన్నం 3 మనకి లెక్క. ఆ రకంగా ముద్దలు ఇంక ప్రతిసారి పొడులు కొట్టుకోక్కర్లా, మెత్తగా ఉడికిచ్చేసి చక్కగా ముద్దలు చేసి ఒక చుక్క నెయ్యి కలుపుకొని ముద్దలు నెమ్మదిగా అందులో ఒక కూరగాయ పడుతుందో లేదో చూసుకోవటానికి 3-4 రోజులు అలా యాడ్ చేసుకుంటా. ఇప్పుడు పడిన కూరగాయలు ఇవి నెమ్మదిగా మెత్తటి నెమ్మదిగా ఇలా పుట్టి తింటాం. ఆరు మనం ఇలా పట్టుకుంటే అరటిపండు బిడ్డకు నాకుతాడు, ఆరు ముద్దలు చేతిలో పెట్టి ఇలా తీసి పెట్టుకుంటాడు. అలా మెత్తటి. మళ్ళీ నేను అలా చెప్పానని గట్టి ఇవ్వకూడదు, గట్టి అయితే గొంతుకు అడ్డం పడతాయి. కట్ చేయని గ్రేప్స్, కట్ చేయని స్ట్రాబెర్రీస్, పప్పులు ఈ డైరెక్ట్ ఇవ్వకూడదు, ఎందుకంటే గొంతుకు అడ్డం పడిపోతాయి. మెత్తగా ఇవ్వాలి.